అసలు ఇది ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాజియాస్ వరల్డ్. ఈరోజు ఫ్రైడే స్పెషల్గా ఇంట్లో షీర్ కుర్మా ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నిజంగా హానెస్ట్గా చెప్తున్నా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ముందుగా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే బాదం, పిస్తా, కిస్మిస్, క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. సో నాకు పర్సనల్గా డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టము. ఆ పాయసం తినే కొద్ది క్రంచినెస్ కోసం అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్తే ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. సో మనం దగ్గరుండి ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో వేర్మిసెల్లిని కూడా అంటే సేమియాని కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట. 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకొని సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. దగ్గరుండి రోస్ట్ చేయాలి. ఇది కూడా కలర్ కానీ చేంజ్ అయితే ఫ్లేవర్ కూడా అసలు చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్ టేస్ట్ అయితే బాగోదు. సో తర్వాత ఇంకొక ప్యాన్లో మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టాలి. సో ఇక్కడ మంచి అరోమా కోసం నేనైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. మీరు సాఫ్రన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ బాటమ్కి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో స్టిచ్ చేస్తూ ఉండాలి. సో మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న సేమియాని కూడా మనం మిల్క్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ సేమియా కూడా మిల్క్లో బాగా మంచిగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ లోలో పెట్టి స్లోగా కుక్ చేస్తే ఫ్లేవర్స్ బాగా మిక్స్ అవుతాయి. టూ థిక్గా ఉండకూడదు, వాటరీగా ఉండకూడదు. ఎందుకంటే షీర్ కుర్మా ఇంకా కొంచెం థిక్ అవుతుంది అనమాట కూల్ అయ్యాక. సో ఇంకా ఫైనల్లీ మనం ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ది షీర్ కుర్మా రెసిపీ కంప్లీట్ అవుతుంది. ఈ స్టేజ్లో కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే షీర్ కుర్మా తెలుసు కదా, త్వరగా కూల్ అయిపోతుంది అండ్ గట్టి పడుతుంది. సో గట్టి పడితే అంతగా బాగోదు, కొంచెం వాటరీగా కూడా ఉంటే అంతగా బాగోదు. సో నేను చూపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం పౌడర్లా పట్టేసుకొని ఒక గ్లాస్ జార్లో అయితే సర్వ్ చేసుకుంటే గుడ్ లుకింగ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో నేను చేసుకున్న ఆ పౌడర్ని కూడా గార్నిష్ లాగా చేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చేసారబ్బా, వాళ్ళకు కూడా ఈ షీర్ కుర్మాని తినిపించేశాను. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పారు వాళ్ళు కూడా. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి రివ్యూ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నిజంగా టేస్ట్ సూపర్గా వచ్చింది. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ ఇంకా పెడుతూనే ఉంటాను. ఫాలో అవ్వండి. అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.